టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి అని డౌట్ ఉందా? అయితే టాప్ 10 కాలేజ్ లిస్ట్ చెప్తాను. క్లారిటీగా విని క్లారిటీగా కాలేజ్ డిసైడ్ అవ్వండి. హే గాయ్స్, నేను మీ జాష్నవి. ఐ యామ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు అందరికీ ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే అసలు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, నా ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుంది, నేనే బ్రాంచ్ తీసుకోవాలి, నాకే బ్రాంచ్ సెట్ అవుతుంది అనే కన్ఫ్యూజన్ అందరికీ వస్తుంది. సో మీకనే ఆ కన్ఫ్యూజన్ ఉంటే మీరు కరెక్ట్ వీడియోకి వచ్చారు. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హార్టీ కంగ్రాచులేషన్ టు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్. నాకు తెలిసిన వాళ్ళకి అంటే నాకు కామెంట్ చేసిన వాళ్ళకి అండ్ కొంతమంది ఇన్స్టాలో డిఎమ్స్ పెట్టారు, వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అంటే వాళ్ళు ప్రిపేర్ అయిన దాన్ని బట్టి, వాళ్ళు నాకు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళు ఇదివరకు కామెంట్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు, ఆ హార్డ్ వర్క్కి రిజల్ట్స్ మంచిగా వచ్చాయి వాళ్ళకి. అండ్ ఇంకా మీరు ఎవరైనా మన వీడియోని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకు అంటే ఈ వీడియో మీరు ఎలాగ చూస్తున్నారో అలా ఇంకొకరికి యూజ్ అవ్వాలి అంటే మీరు లైక్ చేస్తే వాళ్ళకి సజెషన్స్లోకి వెళ్తుంది, అప్పుడు వాళ్ళు ఈ వీడియో చూడగలరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి నేను చాలా రీసెర్చ్ చేసి సెట్ చేసి దాని గురించి తెలుసుకొని ఇంకా కొంతమంది స్టూడెంట్స్ని అడిగి అండ్ ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి నాకు కరెక్ట్గా 10 days టైం పట్టింది. గెట్ ఇన్ టు ద వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పేది జనరల్ కట్ ఆఫ్ అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సిఎస్సి అండ్ ఈసీఈ. అండ్ నెక్స్ట్ మీకు వేరే బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నేను షార్ట్ లాగా ప్రతిరోజు 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. 2 కాలేజ్కి అప్లోడ్ చేస్తాను. అందులో మీరు క్లారిటీగా చూసుకోండి. ఇది మాత్రం సిఎస్సి అండ్ ఈసీఈ కట్ ఆఫ్, జనరల్ కట్ ఆఫ్. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది గవర్నమెంట్ కాలేజ్, అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదో చెప్పేసి చదువుకోమని చెప్పరు, ప్రాక్టికల్గా చెప్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగానే వస్తాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాక్సిమం ర్యాంక్ బిలో 12,000 ఫర్ సిఎస్సి అండ్ ఈసీఈ. నౌ కమింగ్ టు సెకండ్ కాలేజ్ JNTUH అంటే JNTU హైదరాబాద్. ఇప్పుడు వచ్చేసి ఇది ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ వచ్చేసి 1965 అండ్ హైదరాబాద్లో లొకేట్ అయ్యింది. ఇది కాలేజ్ ఫీజు వచ్చేసి 4 years కలిపి 82,000 అండ్ క్యాంపస్ సైజ్ వచ్చేసి 95 acres అండ్ అప్రూవల్ వచ్చేసి ఆటోనమస్. ఈప్సెట్ కోడ్ వచ్చేసి JNTH అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చేసి యావరేజ్ బాగానే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బిలో 1500 ర్యాంక్ వస్తే సిఎస్సి ఈసీఈ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, సిఎస్ఐటి, ఏఐఎంఎల్, ఏఐడిఎస్, ట్రిబుల్, మెకానికల్, సివిల్, కెమికల్, మెటలర్జికల్ ఇంజనీరింగ్. నౌ కమింగ్ టు థర్డ్ కాలేజ్ CBIT. ఇది చాలా ఫేమస్ కాలేజ్ అండ్ ఇది వచ్చేసి 1979లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి సిఎస్సి ఈసీ రావాలంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 2000 బిలో ర్యాంక్ రావాలి. 2000 బిలో ర్యాంక్ వస్తే సిఎస్సి ఈసీ బ్రాంచెస్ ఈసీగా వస్తాయి జనరల్ కేటగిరీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాలేజ్ ఫీజు వచ్చేసి 7.5 lakhs 4 years కలిపి. క్యాంపస్ సైజ్ వచ్చేసి 51 acres. ఇది అఫిలియేటెడ్ కాలేజ్. అండ్ ఈప్సెట్ కోడ్ వచ్చేసి CBIT. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, ఐటీ, ఏఐఎంఎల్, ఏఐడిఎస్, ట్రిబుల్, బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, సైబర్ సెక్యూరిటీ, CSM. ఈ బ్రాంచెస్ని ఆఫర్ చేస్తుంది. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి. నౌ కమింగ్ టు ఫోర్త్ కాలేజ్ VNR విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్. ఇక్కడ వచ్చేసి సిఎస్సి ఈసీ జనరల్ కేటగిరీలో రావాలంటే బిలో 2500 ర్యాంక్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది హైదరాబాద్లో లొకేట్ అయ్యింది. అండ్ ఇక్కడ 25 acres కవర్ చేసింది టోటల్ క్యాంపస్. అండ్ ఇది అఫిలియేటెడ్ కాలేజ్. ఈప్సెట్ కోడ్ వచ్చేసి VJEC.
ప్లేస్మెంట్స్ ఇక్కడ బాగుంటాయి. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, సిఎస్ఐటి, ఏఐడిఎస్, ఆటోమొబైల్, సిఎస్బిఎస్, ఏఐఎంఎల్, డిఎస్, ఐఓటి, ట్రిబుల్ ఈ, మెకానికల్. ఇవి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఆఫర్ చేసే బ్రాంచెస్. ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది ప్రైవేట్ కాలేజ్. ఎస్టాబ్లిష్ చేసింది వచ్చేసి 1981లో. ఇక్కడ మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసి సిఎస్సి, ఈసీ జనరల్ కేటగిరీలో 3000. అండ్ నెక్స్ట్ కాలేజ్ ఫీజు వచ్చేసి 5.5 lakhs 4 years కలిపి. అండ్ ఇది కూడా హైదరాబాద్లో లొకేట్ అయ్యింది. క్యాంపస్ సైజ్ వచ్చేసి 13 acres. అండ్ ఇది అఫిలియేటెడ్ కాలేజ్. ఈప్సెట్ కోడ్ వచ్చేసి VASV. అండ్ ఇక్కడ కూడా ప్లేస్మెంట్స్ బాగుంటాయి. ఇక్కడ ఇది ఆఫర్ చేసే బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, సిఎస్ఐటి, ఏఐఎంఎల్, ఏఐడిఎస్, ట్రిబుల్ ఈ, మెకానికల్ అండ్ సివిల్. కమింగ్ టు సిక్స్త్ కాలేజ్, గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కూడా హైదరాబాద్లో లొకేట్ అయ్యింది. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం 5000 ర్యాంక్ ఫర్ సిఎస్సి అండ్ ఈసీఈ జనరల్ కేటగిరీలో రావాలంటే. ఇది క్యాంపస్ వచ్చేసి 24 acresలో ఉంది. అండ్ నెక్స్ట్ కాలేజ్ ఫీజు వచ్చేసి ఇక్కడ కూడా 5.5 lakhs ఫర్ 4 years కలిపి. అండ్ ఈప్సెట్ కోడ్ వచ్చేసి GRRR. ఇక్కడ ప్లేస్మెంట్స్ గుడ్. అండ్ నెక్స్ట్ అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, సిఎస్ఐటి, ఏఐఎంఎల్, డిఎస్, ట్రిబుల్ ఈ, సివిల్. ఇది గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆఫర్ చేసే బ్రాంచెస్. నౌ కమింగ్ టు సెవెంత్ కాలేజ్, సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇక్కడ వచ్చేసి బిలో 6000 ర్యాంక్ వస్తే సిఎస్సి, ఈసీఈ వస్తుంది జనరల్ కట్ ఆఫ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ వచ్చేసి 2001. ప్లేస్ వచ్చేసి హైదరాబాద్. కాలేజ్ ఫీజు వచ్చేసి నియర్లీ 4 lakhs 4 years కలిపి. ఇది వచ్చేసి క్యాంపస్ సైజ్ 40 acresలో ఉంటుంది. అండ్ అటానమస్ కాలేజ్ ఇది. ఈప్సెట్ కోడ్ వచ్చేసి CVRH. ప్లేస్మెంట్స్ ఇక్కడ కూడా బాగానే ఉంటాయి. అండ్ ఇక్కడ ఇది ఆఫర్ చేసే బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, సిఎస్ఐటి, సిఎస్ఎం, సిఎస్డి, ట్రిబుల్ ఈ, సైబర్ సెక్యూరిటీ, మెకానికల్, ఈఐఈ, సివిల్, సిఎస్ఐ. ఇవి సివిఆర్ కాలేజ్ ఆఫర్ చేసే బ్రాంచెస్. నౌ కమింగ్ టు ఎయిత్ కాలేజ్, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది వచ్చేసి 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ 8000 బిలో ర్యాంక్ వస్తే సిఎస్సి, ఈసీఈ వస్తాయి. నెక్స్ట్ ఇది హైదరాబాద్లో లొకేట్ అయ్యింది. కాలేజ్ ఫీజు వచ్చేసి 5 lakhs నియర్లీ. అండ్ క్యాంపస్ వచ్చేసి 14 acresలో ఉంది. ఇది అఫిలియేటెడ్ కాలేజ్. ఈప్సెట్ కోడ్ వచ్చేసి VMEG. అండ్ ఇక్కడ కూడా ప్లేస్మెంట్స్ బాగుంటాయి. ఇది ఆఫర్ చేసే బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, సిఎస్ఐటి, ఏఐఎం, ఏఐడి, ట్రిబుల్ ఈ, సివిల్, మెకానికల్, సిఎస్ఎం. ఇవి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆఫర్ చేసే బ్రాంచెస్. నౌ కమింగ్ టు నైన్త్ కాలేజ్, MVSR. ఇది ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ వచ్చేసి 1981. ఇక్కడ సిఎస్సికి, ఈసీఈకి జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 8500. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 18.73 acresలో ఉంది. ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చేసి గుడ్. అండ్ నెక్స్ట్ ఇది ఆఫర్ చేసే బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, సిఎస్ఏఐ, డేటా సైన్స్, సిఎస్ఐటి, ఐటి, సిఎస్లో ఐఓటి, సైబర్ సెక్యూరిటీ, ఈసీఈ, ట్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్. అండ్ నెక్స్ట్ ఈ కాలేజ్లో ఆఫర్ చేసే బ్రాంచెస్ అయితే ఇవి. ఇప్పుడు కమింగ్ టు 10th కాలేజ్, MGIT. ఇది ప్రైవేట్ కాలేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 1997లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది హైదరాబాద్లో లొకేట్ అయ్యింది. నియర్లీ కాలేజ్ ఫీజు వచ్చేసి 4.5 lakhs 4 years కలిపి. ఇక్కడ బిలో 9000 లోపల వస్తే సిఎస్సి, ఈసీ జనరల్ కట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ ఇది అఫిలియేటెడ్ కాలేజ్. క్యాంపస్ సైజ్ వచ్చి 30 acres. ప్లేస్మెంట్స్ గుడ్. అండ్ ఈప్సెట్ కోడ్ వచ్చేసి MGIT. అండ్ ఇది ఆఫర్ చేసే బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, సిఎస్ఐటి, ఏఐఎంఎల్, ఏఐడిఎస్, ట్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్, సిఎస్బిఎస్, డిఎస్. దట్స్ ఆల్ గాయస్. అండ్ నేను చెప్పిన కట్ ఆఫ్స్ వచ్చేసి జనరల్ కట్ ఆఫ్స్.
సిఎస్సికి ఈసీఈకి. మీకన్నా రిజర్వేషన్స్ ఉన్నా అండ్ అంతకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్కి ర్యాంక్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అవే ర్యాంక్స్ కాదు, ఇయర్కి ర్యాంకులు బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే పీపుల్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. డోంట్ వరీ. మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే వెంటనే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.